నిశ్శబ్దంగా ఉంచుకోండి. పిల్లల్ని కొంచెం నిశ్శబ్దంగా ఉంచుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికీ వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి రాజుల గ్రంథం 5వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం. మొదటి రాజులు 5:1. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకము నొందెనని విని తన సేవకులను సొలొమోను వద్దకు పంపెను. ఎలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా నుండెను. హీరాము బాగా గమనించండి. ఏలయనగా హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహముగా ఉండెను. ఎప్పటికంటే ప్రారంభం నుంచి చనిపోయినంత వరకు ఎప్పటికీ, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కడగండ్లు వచ్చినా, ఎన్ని వడగండ్లు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహంగా ఉన్నాడంట. ఈ హీరాము ఎవరు అని అంటే మనం చదివాం. తూరు దేశానికి రాజు, తూరు రాజు. ఈ హీరాము ఏ విధంగా దావీదుతో స్నేహం చేశాడనంటే, దావీదు యెరూషలేమును జయించిన తరువాత హీరాము దావీదు దగ్గరికి వచ్చి సంధి కూర్చుకున్నాడు. అంటే స్నేహితుడు అయ్యాడు. అంటే ఆయన పరాక్రమం చూసి, మంచితనాన్ని చూసి హీరాము దావీదుతో స్నేహం చేశాడు. ఈ దావీదు తర్వాత ఏం చేశాడు తెలుసా? దావీదు హీరాముతో స్నేహం చేసిన తరువాత సొలొమోను విడిచిపెట్టలేదు. సొలొమోను దగ్గరికి పంపించాడు. సొలొమోను దగ్గరికి పంపించి ఈ సొలొమోను కూడా దగ్గరికి పంపించి ఏమన్నాడంటే, అయ్యా నేను మందిరం కట్టాలనుకుంటున్నాను, నా తండ్రి కట్టాలనుకున్నాడు మందిరము, కానీ నీ వల్ల కట్టకూడదని చెప్పాడు, నా చేత కట్టిస్తున్నాడు దేవుడు. అయితే మాకు ఈ సరళ మొరానులు, దేవదారులు మాకు కావాలంటే హీరాము ఏం చేశాడు తెలుసా? దావీదుతో ఏ విధంగా అయితే స్నేహంగా ఉన్నాడో అదే స్నేహం ఎవరితో ఉన్నాడు? సొలొమోనుతో ఉన్నాడు. ఈ సొలొమోను అంతకుముందు దావీదు హీరాము కలిసి బిజినెస్ చేశారంట, వ్యాపారం చేశారు. వ్యాపారం ఎందుకు చేశాడు తెలుసా? దేవుని మందిరం కోసం వ్యాపారం చేశాడు దావీదు. తన సొంత కోసం కాదు, సొంతగా డబ్బు గణించేదానికి కాదు, దేవుని మందిరం కట్టేదానికి ఆయనతో కలిసి బిజినెస్ చేశాడు. అయితే ఇప్పుడు హీరాము చేసినది ఏంటంటే, దావీదుతో ఎంత స్నేహంగా ఉన్నాడో, దావీదు చనిపోయిన తరువాత సొలొమోను దగ్గరికి దూతలను పంపి సొలొమోనుతో మాట్లాడుతూ, సొలొమోను మందిరం కట్టేదానికి ఏదైతే కావాలో, ఏ ఐటెం కావాలో, ఏ పరికరాలు కావాలో అన్నీ కూడా ఈ హీరాము సప్లై చేస్తున్నాడు. హీరాము అంటే అర్థం ఏంటంటే ఘనుడు అని అర్థం. ఈ హీరాము క్రిస్టియన్ కాదు, ఒక హిందూ, ఒక అన్యుడు. చూడండి, ఒక అన్యుడు ఆ వ్యక్తిని చూసి ఎంత స్నేహం చేశాడో ఆలోచించి. ఈ రోజున బాగా ఆలోచించండి. దేవుడు నీతో స్నేహం చేయాలి. దేవునితో స్నేహం చేయాలనంటే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉంటే దేవునితో స్నేహం చేస్తాడు. నువ్వు దేవునితో స్నేహం చేయాలంటే నువ్వు దేవునికి దగ్గర అవ్వాలి. ఇక్కడ మనం చూస్తే హీరాము ఎప్పటికీ కూడా స్నేహంగానే ఉన్నాడంట. అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయా, రాలేదా? వచ్చినట్లేదాడ రాల విభేదాలు, వాళ్ళ మధ్య విభేదాలు రాలా. మీకు విషయం చెప్తాను, బాగా అర్థమవుతాడు చెప్తాను మీకు. వాళ్ళ మధ్య విభేదాలు రాలా. ఇప్పుడు ఎగ్జాంపుల్, నీవు స్నేహం చేయాలనుకో ఒక వ్యక్తితోటి, నువ్వు స్నేహం ఎట్ట చేస్తావు? ఒక వ్యక్తితో స్నేహం చేయాలంటే ఆశించి చేస్తావు స్నేహం. నువ్వు ఆశిస్తావు ఏదో. ఒక వ్యక్తితో స్నేహం చేస్తావు, ఆశిస్తావు. ఇప్పుడు ఆ వ్యక్తి నీకు బెస్ట్ ఫ్రెండ్ అనుకో. అరే నాకు ఒక 10,000 కావాలన్నావు అనుకో, ఏదో ఇచ్చాడు. రెండోసారి
మళ్ళీ ఒక 5 వేలు కలవనుకో, ఈ లేదనుకో, ఎట్టయిపోద్ది? ఇక చెడిపోతే స్నేహం. బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు మన స్నేహితుడు ఎవరు? దేవుడు యేసయ్య మన స్నేహితుడు. ఇప్పుడు యేసయ్యతో ఏ విధంగా స్నేహం చేస్తున్నావు? నీ స్నేహం కూడా చెడిపోతుంది. ఇప్పుడు హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహంగా ఉన్నాడు, నీ స్నేహం మాత్రం అప్ అండ్ డౌన్గా ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్గా ఉంది నీ స్నేహం. బాగుంటే స్నేహం, బాగా లేకపోతే స్నేహం లేదు. ఇప్పుడు దేవుడితో స్నేహం ఎట్లా చేస్తున్నావు అంటే, నా తండ్రి, నా దేవుడు, అబ్బా నేను ఆయన చూడండి ఉండలేను, ఆయన నాకు చాలా మేలు చేశాడు, ఉపకారాలు చేశాడు అని అందరూ సాక్ష్యం చెప్పుకుంటావు, ఆయనతో స్నేహం చేస్తావు. మొన్న నేను పోతా ఉంటే నాకు నడుము పట్టేసింది, స్వస్థపరిచాడు దేవుడు. కడుపు నొప్పి వచ్చింది, బాగాల, ఎట్లుంటుంది అప్పుడు? నడుము నొప్పి ఏమో బాగైపోయింది. ఎవరైనా నీ బెస్ట్ ఫ్రెండ్, నీ స్నేహితుడు ఆయన, కడుపు నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, కుటుంబంలో ఏదో ఒక వ్యాధి వచ్చింది, కుదరని వ్యాధి వచ్చింది, పాలేదు, ఎట్లుంటుంది నీకు? నీ ఫ్రెండ్ మీద ఎట్లుంటుంది నీకు? బాధ. నీ ఫ్రెండ్ మీద బాధ కలుగుతుంది. అంటే ఈ హీరాము ఘనుడు, అంటే సంపన్నుడు. బాగా గుర్తుపెట్టుకో, సంపన్నుడు. నువ్వు కూడా సంపన్నుడివి. నువ్వు ఎవరితో స్నేహం చేయాలంటే సంపన్నులతో స్నేహం చేయాలి. నువ్వు ఆయన సంపన్నుడు దేవుడు. ఆ దేవుడు సంపన్నుడు. సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. హీరాముకి ఎంతో సహాయం చేస్తే సొలొమోన్ అంట గలిలయ ప్రాంతంలో 20 పట్టణాలు ఇచ్చాడంట. ఆ రోజుల్లో 20 పట్టణాలు. 20 పట్టణాలు ఇస్తే అది తీసుకున్నానికి మనసు లేదంట ఆయనకి. ఎవరికి? అతను ఎవరు? హిందూ క్రిస్టియనా? హిందూ. అతను ఆ యొక్క 20 పట్టణాలు తీసుకున్నానికి మనసు లేక ఏం చేశాడు తెలుసా? అరే నాకు ఈయన 20 పట్టణాలు ఇచ్చాడని చెప్పి హీరాము ఏం చేశాడంటే 200 మణుగుల బంగారం పంపించాడంట. ఎవరికి? సొలొమోనుకి. మీరు ఆడంటున్నారు వాక్యం? మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? చర్చిలోనే ఉన్నారు కదా. హల్లెలూయా. 20 పట్టణాలు ఇస్తే అంతే, నాకు మేలు చేశాడు అని ఇస్తే ఈయన ఏం చేశాడు తెలుసా? హీరాము ఏం చేశాడు తెలుసా? అరే నాకెందుకు, నాకు ఇచ్చాడు, నేను సంపన్నుడు కదా, నాకెందుకు ఇచ్చాడని చెప్పి ఈయన ఏం చేశాడంట 200 మణుగుల బంగారు పంపించాడంట. బాగా గుర్తుపెట్టుకోండి, హీరాము యొక్క జీవితం. హీరాము ఒక అన్యుడికే ఇంత ప్రేమ ఉంటే క్రైస్తుడికి ఎంత ప్రేమ ఉండాలయ్యా? అన్యుడు యేసయ్య అంటే చాలా ఇష్టం. అన్యుడికి, దేవుని ఎరగిన వారికి యేసయ్య అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం లేకుండా పోతుందంటే మన వైఖరిని బట్టి, మన పద్ధతిని బట్టి, మనకి జీవిత విధానం బట్టి యేసయ్య అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా పోతుంది. నువ్వు ఆలోచించి ఒకసారి, నీ ఫ్రెండ్ నువ్వు ఏ విధంగా దేవుతో స్నేహం చేస్తున్నావు? నీ స్నేహము కాసేపు బాగా స్నేహం చేస్తావు, కాసేపు స్నేహంలో ఊడిపోతున్నావు, నీ జీవితం పడిపోతున్నావు. ఈ స్నేహం దావీదుతో హీరాము స్నేహం ఎప్పటికి ఉందంట. నీ స్నేహం దేవుతో ఎప్పటికీ ఉండాలి. నువ్వు ఈ మందిరంలో ఎప్పటికీ ఒలీవ మొక్క వలె ఈ మందిరంలో నువ్వు ఎప్పటికీ కూడా ఖర్జూరపు మొక్క వల్ల మూవేయాలి. నీతిమంతుల జాబితాలోనే ఉండాలి. ఎప్పటికీ కూడా ఈ మందిరంలో నువ్వు అద్భుతంగా వాడబడాలంటే నువ్వు ఆయనతో స్నేహంగా ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హీరాము యొక్క జీవితం తూరు రాజు అయినప్పటికి కూడా దావీదుతో ఎందుకు స్నేహం చేశాడు తెలుసా? దావీదులో ఉన్నటువంటి ఆత్మ హీరామును ప్రేరేపించింది. దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ హీరామును ప్రేరేపించి, అదిగో అతను సామాన్యమైన వ్యక్తి, అతను నా ప్రియుడు, నా హృదయానుసారం స్నేహం చేయమని చెప్పాడు దేవుడు. ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళిద్దరు, ఎంత స్నేహితులు తెలుసా వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరిలో ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినట్టు లేదు.
లేదు, సమస్య రాల వారిద్దరిలో. మనకు వాక్యం ఆధారం ఉంది కదా. ఎప్పటికీ చెప్పండి, ఎప్పటికీ స్నేహంగానే ఉన్నాడు, ఎప్పటికీ స్నేహంగానే ఉన్నాడు. ఎవరు? హీరాము, దావీదు తోటి. నా ప్రియమైన సంగమా, ఒకసారి ఆలోచించాయి. నీవు నీ జీవితంలో దేవునితో ఎలా నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఎలా స్నేహం చేస్తున్నావు? ఎలా అంటే దేవుడు ఇస్తేనే నా స్నేహం, ఇకపోతే స్నేహం లేదా? దేవుడు నీకు మేలు చేస్తే నా స్నేహం, లేకపోతే లేదా? నీకు దేవుని మీద ఎంత బాధ ఉందో తెలుసా? మనుషుల మీద బాధ లేకపోయినా నీకు దేవుని మీద మాత్రం బాధ ఉంది. కారణమే తెలుసా? దేవుడు నాకు ఏదో చేయలేదని, ఏదో మేలు చేయలేదని. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను విజ్ఞాపన చేస్తున్నాను, నేను దేవునికి మొర్ర పెడుతున్నాను, నాకు దేవుడు చేయటం లేదు, నా సమస్యలు ఇట్టే ఉన్నాయి, నా బాధలు ఇట్టే ఉన్నాయి. మనుషులకు మొర్ర పెట్టుకోవటం అయిపోయింది, కానీ నిజమైన స్నేహితులకు నువ్వు మొర్ర పెట్టడం లేదు. అసలు నువ్వు అర్థం చేసుకోవటం లేదు. గుర్తుపెట్టుకో, ఒక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ అనుకో, ఈ ఫ్రెండ్ వాడిని బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఫ్రెండ్ ఏం చేయాలి? పక్కనండి వాడేం చేయాలండి? ఇప్పుడు దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడా? నువ్వు దేవుని అర్థం చేసుకోవటం లేదా? చెప్పండి, బాగా గుర్తుపెట్టి వింటున్నారు మీరు? అసలు నువ్వు దేవుని బాగా అర్థం చేస్తున్నావా? అర్థం చేసుకున్నావా? ఏం చేసుకున్నావు? అర్థం ఏం చేసుకున్నావు? ఏంటి ప్రభా ఈ పేదరికమా? ఏంటి ప్రభా ఈ రోగాల? ఏంటి ప్రభా మాకు ఈ పరిస్థితి? ఎప్పుడు కూడా పక్కనోను చూసి నువ్వు బాధపడబాకు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే పక్కనోని గురించి ఆలోచించబాకు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే వాడికి అది ఉంది, వీడికి ఉందని చెప్పి ఉప్పొంగబాకు, బాధపడబాకు. నీకున్న దాంతో తృప్తిపడు, దేవుడు నీకు ఇస్తాడు. ఇప్పుడు చాలామందికి అట్టుందంటే దేవుని నమ్ముకుంటే డెవలప్ అయిపోవాలంతే. ఇంటి ముందు కారు వచ్చేయాలా, పెద్ద మంచి బంగ్లా వచ్చేయాలా, ఇల్లు బాగుండాలా, మంచి నీట్గా ఉండాలా. అవి కాదు దేవుని దగ్గర పోయేది. ఇప్పుడు మనం మందిరం శుభ్రం చేస్తున్నాం, ఈ మందిరానికి రంగులు వేస్తున్నాం. ఈ బిల్డింగ్ దేవుని దగ్గర పోతే మనం పోతామా? నీ హృదయంలో ఒక మందిరం ఉంటే, ఆ మందిరం కానీ అభివృద్ధిలో ఉంటే, ఆ మందిరంలో నువ్వు దేవునితో స్నేహం చేస్తుంటే, దేవునికి యథార్థంగా జీవిస్తుంటే నువ్వే దేవుని దగ్గరికి వెళ్తావు. ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు, కానీ నువ్వు దేవుని మాత్రం అర్థం చేసుకోవటం లే. బెస్ట్ ఫ్రెండ్ మన దేవుడు. ఆయన బైబిల్ ఒక ఆయన దావీదు, యోనాతాన్ అంట దావీదుని ప్రాణ స్నేహితునిగా భావించాడంట. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 18వ వాక్యం. మొదటి సమూయేలు 18 మొదటి వాక్యం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. చాలు, చూసావా? అంటే దావీదు సౌలుతో మాట్లాడిన తరువాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఇప్పుడు బాగా ఆలోచించాయి. ఎవరు ఇప్పుడు రాజకీయంలోనంట శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు లేరు. ఇప్పుడు మీరు కూడా, మనం కూడా, ఎవరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ లేరు. ఎందుకు లేరు? నువ్వు వాడిని అర్థం చేసుకోవటం లేదు, వాడు నిన్ను అర్థం చేసుకోవటం లేదు. ఇప్పుడు యోనాతానికి దావీదుతో స్నేహం చేయడం ఎందుకు అనిపించింది? యోనాతాను యోధుడు, గుర్తుపెట్టుకోండి, బలాఢ్యుడు యోనాతాను. అంత బలాఢ్యుడైన గొల్లియాతును కొట్టలేకపోయినాడు. యుద్ధ శూరుడు, యుద్ధ వీరుడు యోనాతాను, సామాన్యుడు కాదు యోనాతాను.
అటువంటి యోనాతాను దావీదుని ఎందుకు స్నేహితుడిగా భావించుకున్నాడు? గొల్యాతును కొట్టాడు, వాళ్ళ పరువును కాపాడాడు. రెండోది ముఖ్యమైన విషయం ఏంటంటే దావీదులో ఉన్న పరిశుద్ధాత్మ యోనాతాను ప్రేరేపించాడు. ప్రైజ్ ద లార్డ్. దావీదులో ఉన్న ఆత్మ యోనాతాన్ని ప్రేరేపిస్తే యోనాతాన్ దావీదుతో స్నేహం చేశాడు. ఇప్పుడు ఎందుకు దేవుడితో చాలా స్నేహం ఎందుకు చేయలేకపోతున్నారంటే సౌలు రాజుతో దావీదు మాట్లాడాడు. సౌలు రాజు దావీదుతో ఎందుకు స్నేహం చేయలేకపోయాడు? సౌలు రాజులో దురాత్మ ఉన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? విశ్వాసం మనం కూర్చున్నాం ఇక్కడ. చాలా మంది విశ్వాసులు, చాలా మంది క్రైస్తవులు దేవునితో ఎందుకు స్నేహం చేయలేకపోతున్నారంటే వాళ్ళ దురాత్మ ఉన్నాడంతే. వాళ్ళ దురాత్మ ఉండబట్టే దేవునితో డీప్గా స్నేహం చేయలేకపోతున్నారు. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే నువ్వు దేవునితో స్నేహం చేస్తావు. యోనాతాను హృదయము దావీదు హృదయం చెప్పండి, హృదయం కలిసిపోయిందంట. అందుకని దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. ఎవరు? యోనాతాను ప్రాణ స్నేహితుడు. మన ప్రాణ స్నేహితుడు దేవుడే. ఈ లోకంలో స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. బైబిల్ చెప్తున్న మాట, ముఖ్య స్నేహితుడిని నమ్మొద్దు. మీ స్నేహంలో కూడా విభేదాలు వచ్చి ఉండొచ్చు. నువ్వేదో పెడతావు, వాగిదంటాడు. పెట్టకపోతే మళ్ళా ఒకటి, పెట్టకపోతే పెడితే ఒకటి, పెట్టకపోతే ఒకటి. ఈ సమస్యలు లొసుకులన్నీ వస్తూ ఉంటాయి అని స్నేహం చేయొద్దని కాదు. నిజమైన స్నేహితుడు అంటే దేవుడు. నేను కోరుకున్నాడు ఆయన, నీ స్నేహాన్ని కోరుకున్నాడు ఆయన, నీ స్నేహ బంధాన్ని కోరుకున్నాడు. నీలో ఏముందని కోరుకున్నాడు చెప్పు? ఆయన నిన్ను అర్థం చేసుకుంటే నువ్వు ఆయన అర్థం చేసుకోలేకపోతున్నావు. నిజముగా నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉంటే నువ్వు దేవుని ప్రేమిస్తావు, నువ్వు దేవునితో స్నేహం చేస్తావు. నువ్వు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు దేవునితో స్నేహం చేయలేకపోతున్నారంటే సౌలు వలె దురాత్మ చేత నింపబడి ఉన్నారు వాళ్ళు. సౌలు దావీదుతో మాట్లాడాడు, యోనాతానే స్నేహం చేశాడు. సౌలు మాత్రం దావీదుని శత్రుగా భావించాడు. ఈ రోజున నువ్వు ప్రతి ఒక్కరిని శత్రుగా భావిస్తున్నావు. అర్థమవుతుందా నీకు? ప్రతి ఒక్కరిని శత్రుగా భావిస్తున్నావు. నన్ను వాడు ఇట్టు చేశాడు, ఈ ఇట్టు చేసింది, వాడు అట్టు చేశాడు అనుకుంటున్నావు. మనం చేయలేదా? మనం మిస్టేక్ చేయలేదా? మన పొరపాట్లు చేయలేదా? ఒకవేళ వాడు నీ పట్ల తప్పు చేశాడు అనుకుందాం, ఒకవేళ నీ ఫ్రెండ్ నీ పట్ల తప్పు చేశాడు అనుకుందాం. వాడు పశ్చాత్తాపడి దేవుని కాలు పట్టుకొని నన్ను క్షమించయ్యా, పాపం క్షమించయ్యా అని వాడు ఎప్పుడో పశ్చాత్తాపడి క్షమించబడ్డాడు. నువ్వేమనుకుంటావంటే అదే తప్పు చూపిస్తావు వాడి మీద, అదే పాపం చూపిస్తావు వాడి మీద. నువ్వు వాడు అట్ట చేశాడు, ఈ మిట్ట చేశాడు అదే చూపిస్తావు. వాడు ఎప్పుడో పశ్చాత్తాపడిపో అంటాడు. నువ్వు నేరస్తురాలుగా నువ్వు నీ జీవితంలో ఆలోచన చేయి. దేవుని బిడ్డారా, మన స్నేహితుడు దేవుడు. అందుకని హీరామ్ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మొదటి రాజుల గ్రంథంలోనే 5వ అధ్యాయంలో 7వ వాక్యం నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతముకి ఇచ్చేదను అనెను. ఇప్పుడు ఆ బాగా హీరాము సొలొమోను చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుని దావీదునకు దయచేసిన యెహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక. అందరూ చప్పలు కొట్టండి. ఏమంటాడు తెలుసా? ఈ దినమున అంటే అర్థం ఏంటంటే ఇంత గొప్ప కుమారుని దావీదుకు దయచేశాడే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ బిడ్డలు ర్యాంక్ వచ్చి పాస్ అయ్యారు అనుకోయ్యా, ఎవరయ్యా అమ్మాయి, ఈ అబ్బాయి ఎవరయ్యా? ఫలానా. మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు? అబ్బా, నిజంగా వాళ్ళ సంతానం చాలా గొప్పదయ్యా. దేవుని బిడ్డలారా ఆలోచించి, సొలొమోను ద్వారా దావీదుకు ఘనత వచ్చింది, దావీదు ద్వారా సొలొమోనుకి ఘనత వచ్చింది.
దావీదు కడుపున పుట్టిన బిడ్డ. ఆయన హీరామ్ అంటాడు, నిజంగా ఇంత గొప్ప జనాన్ని ఏలేదానికి దేవుడు దయచేసిన, దావీదుకు దయచేసిన నిన్ను దేవునికి స్తోత్రం కలుగునుగా కన్నాడు. బా, ఈరోజు ఆలోచించి నీ బిడ్డలు ఆ పనులు ఈ పనులు చేస్తుంటే అయ్యి ఎవరి పిల్లకాయలు వాళ్ళు, ఎవరి పిల్లకాయలు, పల్లెల పిల్లకాయలు. అబ్బా ఏందయ్యా, వాళ్ళ నాయన కూడా అటువంటి వాడు, అమ్మ కూడా అటువంటి ఉన్నట్టుందా, వాళ్ళ సామాన్లు కాదు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళ. నీ బిడ్డ నీకు మంచి పేరు తెస్తుంటే పక్కన వాళ్ళు పొగడతారు. బా నిజంగా ఆ బిడ్డ ఎంత మంచోడయ్యా, ఎంత పరిశుద్ధుడయ్యా బిడ్డ, వాళ్ళ నాన్న చాలా మంచోడయ్యా. ఒకవేళ వాళ్ళ నాన్న మంచోడు కాకపోయినా వాళ్ళ నాన్న మంచి పేరు లేదయ్యా, కానీ బిడ్డ మాత్రం చాలా మంచోడయ్యా. ఇప్పుడు ఆలోచించాయి, మన తండ్రి మంచోడు. మన తండ్రి ఎవరు? మన తండ్రి మంచోడు. నువ్వు మంచి స్థితిలో ఉన్నావా, చెడు స్థితిలో ఉన్నావా ఆలోచించి ఒక ప్రశ్న వేసుకో. నువ్వు మంచి జీవితంలో చెడు బ్రతుకులో ఉన్నావు ఆలోచించాయి. నీ తండ్రి చాలా మంచోడయ్యా. ఒకవేళ తల్లిదండ్రులు మంచోళ్ళు అవ్వచ్చు, మంచోళ్ళు కాకపోవచ్చు అయ్యా. తల్లిదండ్రులు మంచోళ్ళైన బిడ్డలు మంచోళ్ళుగా ఉండరు, బిడ్డలు మంచోళ్ళు కూడా తల్లిదండ్రులు మంచోళ్ళుగా ఉండరు. లేదా ఒక్క సందర్భంలో తల్లిదండ్రులు మంచిగా ఉంటారు, బిడ్డలు కూడా మంచిగా ఉంటారు. హీరామ్ అంటాడు, ఒక అన్యుడు మాట్లాడుతున్న మాట ఇది. ఆలోచించాయి. కారణమే తెలుసా? హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహం. దావీదుని బాగా చదివాడు. ఎవరు? హీరాము. బాగా గుర్తుపెట్టుకో, స్నేహితురాళ్ళు చదువుతుంటారు, పక్కన కూడా చదువుతుంటారు. ఇద్దరు స్నేహితులు, లేడీస్ ఇద్దరు స్నేహితులు అనుకో, పురుషులు ఇద్దరు స్నేహితులు పక్కన చదువుతూ ఉంటారు. ఒకటే ఇసుగు పెడుతుంది ఏమే, వాడు ఒకటే ఇసుగు పెడుతున్నాడు, చదువుతాడు నిన్ను. కానీ నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ స్నేహానికి వాడుతున్నాడు, నీ స్నేహాన్ని కోరి లోకానికి వచ్చాడు ఆయన. దావీదు ఎంత ప్రార్థించుంటాడు కదా ఆ రోజుల్లో. అయ్యా నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు నా బిడ్డలు బాగు చేయి, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని ఎంత ప్రార్థన చేసి ఉంటాడు. తల్లి తండ్రి ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదం. రెండోది గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలకి ఎవరికన్నా ప్రార్థన ఎవరికైనా బాగలేకపోతే వెంటనే నువ్వు ప్రార్థన చేసే తల్లిగా ఉండాల, నువ్వు ప్రార్థన చేసే తండ్రిగా ఉండాల. నువ్వు వాడికి బాగలేకుండా కడుపులో నొప్పి, తలనొప్పి, జ్వరంతో అల్లాడుతుంటే నువ్వు టీవీ చూస్తూ ఉంటే అమ్మ ప్రార్థన చేస్తే ఎలా చేయగలవు ప్రార్థన? ఆ ప్రార్థన ఎట్టింటాడు దేవుడు ఆలోచించు. దావీదు ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు దావీదు. ఆ ఒక్క తప్పు పట్టుకొని ఎంతమంది అని ఉంటారో దావీదు ఆ రోజుల్లో, అంతే కదా. ఆయనేమో హృదయానుసారుడు అయిపోయాడు, అన్న వాళ్ళందరూ పోయినారు. అదే ఇందాక చెప్పే మీకు వాక్యం. ప్రతి మనిషి బలహీనుడే. ఏదో చిన్న మిస్టేక్ చేశాడని దాన్నే పట్టుకుని ఊగులాడుతున్నావు అనుకో, వాడేమో డెవలప్ అయిపోతుంటాడు, నువ్వే అట్లా అయిపోతుంటావు. దావీదు చేసిన పని, ఆ ప్రార్థన వల్లే సొలొమోను ఆ స్థితికి వచ్చాడు. ఈ రోజున నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నీ మీద ఉంది. మొన్న ఆదరణ కూటానికి వెళ్ళాను నేను, మొన్న బుధవారం అనుకుంటా, మా బేస్తవారం 10వ తేదీ 11వ తేదీ ఆదరణ కూటానికి వెళ్ళాను. ఆదరణ కూటానికి వెళ్తే ఆదరణ కూటం అయిపోయిన తర్వాత ఆ కొడుకు నాకు చెప్పాడు ఒక మాట, సార్ సాక్ష్యం చెప్పాలని నాకు ఉంది, కానీ భయంతో నేను చెప్పలేకపోతున్నాను. ఒక చిన్న మాట సార్ అన్నాడు. చెప్పానన్న. వాళ్ళమ్మ, నేనే వాళ్ళు బాప్తిసం ఇచ్చాను అమ్మకి, ముసలామి. ఆ పేరు మామూలుగా అంజమ్మ, జ్ఞానశీలమ్మ అని పేరు పెట్టారు, జ్ఞానశీలమ్మని. ఆమె పరిస్థితి అట్లుంది తెలుసా? ప్రతిరోజు ప్రతి ఆదివారం ప్రార్థనకు వచ్చేది, చర్చికి వచ్చేది. ఆమె చర్చికి వచ్చేది. కర్రపోటు వచ్చిన తర్వాత వరగత చర్చికి వచ్చేది. రాలేని స్థితిలో కూడా మందిరికి వచ్చేది. ఆమె కంప్లీట్గా రాలేక పడిపోయింది, బెడ్ మీద పడిపోయింది. ఆ కొడుక్కి ఫుల్ జ్వరం వచ్చి బాధపడుతూ ఉంటే ఆ తల్లి లేయలేక అట్నే మంచం మీద పడుకొని అన్నదంట, నాయన
ప్రార్థన చేస్తారా అన్నదంట. ప్రార్థన చేస్తారా అన్నదంట. ఆ జ్వరంతో దగ్గరికి వస్తే అట్నే పనుకొని 2 చేతులు అట్టి పెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే ఆమె కన్నీళ్ళంట వాడి కాళ్ళ మీద పడ్డాయంట, అతని కాళ్ళ మీద. ఆ జ్వరం కోసం ప్రార్థన చేసిన తర్వాత వెంటనే జ్వరం తగ్గిపోయిందంట. ఈ మాట ఎందుకు చెప్తున్నా తెలుసా? నీకు రత్నాలాంటి బిడ్డలు ఇచ్చాడు, ముత్యాలాంటి బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డల కోసం ఏ విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు మంచి మార్గంలో నడుస్తున్నావు, నీ బిడ్డలు మంచి మార్గంలో ఉండాలి కదా. దావీదు అంతా ప్రార్థన చేసి ఉంటాడు. ఎంత ప్రార్థన చేసి ఉంటాడు దావీదు. ఈరోజు నువ్వు తల్లిగా తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎలా బ్రతుకుతుందో మన జీవితం ఆలోచన చేయి. దేవుని బిడ్డారా, ఒక్క ప్రశ్న వేసుకుందాం మనం. హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహం, నువ్వు ఎప్పటికీ దేవునితో స్నేహంగా ఉంటున్నావా? నీ స్నేహంలో తేడా వస్తుందా? నీ స్నేహంలో పడిపోవటం లేయటం వస్తుందా? కారణమే తెలుసా? నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవటం లేదు. ఆయన నిన్ను అర్థం చేసుకున్నాడు, నీ బలహీనత అర్థం చేసుకున్నాడు ఆయన. నువ్వు ఆయన అర్థం చేసుకోవటం లేదు. 2025లో భయంకరమైనటువంటి తుఫాన్లు ఎదుర్కొన్నాము, యాక్సిడెంట్లు ఎదుర్కొన్నాము, మరణాలు ఎదుర్కొన్నాము, హత్యలు, మానవంగా ఎన్నెన్ని ఎదుర్కొన్నాం మనం. 26 ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? 2026 ఎలా ఉండబోతుందో నీకు తెలుసా? పిఠాపురం దగ్గర ఉండి నియోజకవర్గం 7 చర్చిలు కూల్చేశారు. 7 చర్చిలు కూల్చేసి రఘురామకృష్ణరాజు గారు, ఆయన మినిస్టరు, మరి ఎమ్మెల్యే, ఎంపీ, మీతో స్పీకర్ కూడా ఉంటాడు, ఆయన గారు మాట్లాడుతున్నారు. ఏమన్నా మాట్లాడుతున్నారు తెలుసా? ఇక్కడ 33,000 చర్చీలు ఉన్నాయి. 30,000 చర్చి, మంది 33,000 ఉన్నాయి, మన తక్కువ ఉన్నాయి మన దేవాలయాలు. మనం కానీ ఇప్పుడు కానీ గమ్ముకుంటే రెచ్చిపోతారు. అసలు ఎంతమంది పాస్టరా నాకు అర్థం కావట్లేదు. అసలు పాస్టరా, లైసెన్స్ పాస్టర్ లేని అర్థం కావట్లేదు. దీన్ని మనం అరికట్టాలా? 2 రోజులు కానీ పోతే వీళ్ళు ఎక్కువైపోతాము, తక్కువ అయిపోతాము. ఇంక 2 రోజులు కానీ పోతే మనం కూడా యేసు మర్యాదనే జపం చేసుకోవాలి. మనం కూడా దీన్ని అరికట్టాలా అని 7 చర్చిలు పడగొట్టేశారు. 7 చర్చిలు పడగొట్టేశారు. దేవుని బిడ్డలారా, ఇంకొక మెయిన్ ఒకటి ఉంది, ఒక విపత్తు ఒకటి వస్తుంది ఇప్పుడు. అది మీకు చెప్పాలా? మీరు సెట్ అవ్వాలి. మీరు ముస్లింకి ఎస్కి ఏముంది, క్రిస్టియన్స్కి ఏముంది? క్రిస్టియన్కి ఏముంది? మీ ఇంటి పేరు ఏదో ఇండ్లని ఉందో, లేకపోతే తలుపులని ఉందో, లేకపోతే ఇంకేదో ఉందో, అది ఉందో, ఇది ఉందో, మనకి మామూలుగా. వాళ్ళకేమో ఎస్కేముంది, నీకేముంది? ఏం లేదు కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారే ఎస్టీ కులం గుర్తుపెట్టుకోండి. ఎస్సీ కులానికి ఎస్టీ రిజర్వేషన్ లేదు. విన్నారా ఆయన్ని? అంటే కొంచెం వాళ్ళు చూసేవాళ్ళు వింటూ ఉంటారు ఆయన్ని. ఎస్టీ రిజర్వేషన్ లేదు. ఎట్టుండాలి? అందరూ బీసీగా ఉండాలి. అమ్మ గుర్తుపెట్టుకోండి, ఎస్టీ అంటే నాకు ఇక ఏమీ లేదులే, నాకు మొదటి నుంచి గవర్నమెంట్ మనకేం లేదనుకో, నాకు బీసీసీ ఉంది, నాకు అది క్రిస్టియన్ ఉంది. నాకు బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్టీగా నువ్వు కానీ ఉంటే నీకు ఏ పథకాలు కూడా రావు, పెన్షన్ కూడా కట్ అయిపోవచ్చు, 100% కట్ అయిపోవచ్చు. నీకేమి కూడా ఉండదు. ఇంకా నీకేం పెడతారు? బీసీ అని పెడతారు. నా కొత్తగా బీసీ ఎస్సీ అంటే ఆ చర్చి బాబాకి అంటారు. నీవు ఒకవేళ గుర్తుపెట్టుకో, ఒకవేళ వాళ్ళతో ఎస్టీ అని పెట్టుకొని
దేవుని నమ్మించి, మనుషులు నమ్మించి ఎస్టీని పెట్టుకొని అన్ని పథకాలు తీసుకొని నాకు ఎస్టీ కావాలని చెప్పి బీసీ వద్దని చెప్పి నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావు అనుకో, నువ్వు దేవుని దగ్గరికి పోతావా? పాను కూడా బావు. ఎవడంటాడు, అరే దీనికే ఒక ఆదివారం 1000 రూపాయల కోసం పనికి వెళ్తున్నావు కదా, దగ్గరకు రాకుండా అసలు కష్టాలు వస్తాయని తట్టుకుంటావురా నువ్వు? కులం విషయంలో కులంలో తేడా వస్తుంది. ఇప్పుడు కులంలో తేడా వస్తుంది. ఎస్టీ లాగా నీకు నువ్వు బీసీ, రోజ్మేరీ బీసీ, మేరమ్మ బీసీ. ఇక్కడ మేరమ్మకు పెన్షన్లే, రోజ్మేరీకి పెన్షన్లే. ఉండేవాళ్ళందరూ పెన్షన్ లేకనా? అటువంటి రోజులు రాబోతున్నాయి. రేపు ఆది నుంచి గుడికి వస్తారో రారు? అదే రేపు ఆది నుంచి గుడికి వస్తారు రారు. ఇక మీ మేలు కోసం చెప్తున్నాను, ఎందుకంటే ఇవి జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్టీ తీసేయకపోయినా మనం చచ్చిపోవాలి. ఎప్పటికైనా మగోడుగా పరిశుద్ధురాలుగా జీవితం చచ్చిపోదాం మనం, అంతే. చాలా ఇవి చెప్తే మీకు ఇంకా గుండె ఆట అయిపోద్ది. చాలా విపత్తుల దగ్గరకు వచ్చేసి ఉన్నాయి. జరుగుతుంది ఇప్పుడు, అది హైకోర్టులో జరుగుతుంది, తజ్జపల్లి జరుగుతూ ఉంది. లాయర్లు, జడ్జి జరుగుతూ ఉన్నారు. వాళ్ళు తీసేయాలంటున్నారు, ఎస్టీ తీసేయండి. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఎస్టీ పెట్టుకొని అట్టే క్రైస్తవులు అవుతున్నారు. వాళ్ళు ఎస్సీ పెట్టుకుని అట్టే క్రైస్తవులు అవుతున్నారు. వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు బీసీగా ఉండాలి. అటు రోజుల దగ్గరకు వస్తున్నాయి దేవుని పెట్టారా. కానీ నువ్వు హీరాము దావీదుకి ఎప్పటికీ స్నేహంగా ఉన్నట్టు నువ్వు కూడా ఉండాలి. దేవుడికి ఎప్పటికీ స్నేహంగా ఉండాలి. నువ్వు రిజర్వేషన్ తీసేసినా కానీ ఏం అర్థమవుతుంది ఆయన? రిజర్వేషన్ తీసేసిన, పెన్షన్ తీసేసిన, బ్రతుకు తెరుగు తీసేసిన, ఏం తీసేసిన నా స్నేహితుడు దేవుడు. ఆయన నన్ను పోషిస్తాడు. ఏలియాని కాకోలం చేత పోషించిన దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను పోషిస్తాడు. ఆయన నిన్ను ఖచ్చితంగా పోషిస్తాడు. అటువంటి దేవుడు మనకున్నాడు. మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. నువ్వు బెస్ట్ ఫ్రెండ్గా ఆయనే పెట్టుకో. ఏ వ్యక్తిని నమ్మొద్దు, యేసయ్యను మాత్రం నమ్ము. వాళ్ళతో పక్క పెట్టుకొని చెప్పడం లేదు, మాట్లాడాలి. కానీ స్నేహితుడు ఎవరు? యేసయ్య. మామూలు స్నేహంలో విరోధాలు వస్తాయి. ఆ స్నేహంలో మాత్రం నువ్వు దేవుని మీద బాధపడతావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు రాలేదని, నీకు అది రాలేదని, ఇది రాలేదని, అది కాలేదని, ఇది కాదని నువ్వు దేవునితో స్నేహం తెంచుకుంటున్నావే. నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. నువ్వు ఓపిక పట్టలేకున్నావు, ఎదురు చూడలేకపోతున్నావు. ఒక ప్రశ్న వేసుకున్నావు, ప్రభువా, ఒక విగ్రహారాధికుడు అన్యుడు హీరాము దావీదుతో ఎప్పటికీ స్నేహంగా ఉన్నాడు. ఆ హీరాము దావీదుని అర్థం చేసుకున్నాడు. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నా, నేను నీతో ఎప్పటికీ స్నేహంగా ఉండాలి ప్రభువా, ఆ కృప నాకు దయచేసి దేవుని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం, తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, అందరూ పైకి నిలబడదాం. అందరూ పైకి